మన ప్రభు నామం బట్టి మీ అందరికీ ఈరోజు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం గురించి తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడే మనం అసలే క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి చాలా చోట్ల. డిసెంబర్ నెలలోకి వచ్చాము. క్రిస్మస్ ఆరాధనలు ఏంటంటే చాలా చోట్ల చాలా సంఘాలు, ప్రతి సంఘంలో ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే ఆరాధన జరుగుతాయి. ఆరాధనలో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, స్కిట్లు వేస్తూ ఉంటారు, దేవునికి ఆరాధన చేస్తూ ఉంటారని చెప్పేసి దేవుని మందిరానికి వచ్చి కొన్ని కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్లో ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏదైనా నిజమైన ఆరాధన ఉందంటే చాలా వరకు మనం గమనిస్తున్నాము, నిజమైన ఆరాధన ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల నిజమైన ఆరాధన జరగట్లేదు. ఎక్కడ చూసినా స్టేజ్ మీద పిచ్చి పిచ్చి డ్యాన్స్లు, అల్లరితో కూడిన డ్యాన్స్లు, సినిమా పాటలు, సినిమాలో నుంచి డ్యాన్స్లు వేస్తాయి కదా, స్టెప్స్, అలాంటి స్టెప్స్ డ్యాన్స్లు, మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలని స్టేజ్ మీద ఎక్కించి డ్యాన్స్ చేయడం, మళ్ళీ అమ్మాయిలు ఏమో కిందకి వచ్చాక వాళ్ళ మీద కామెంట్ చేయడం, ఇలాంటి చాలా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీటిని బట్టి మీరు దేవుని మహిమపరుస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ ఆరాధన అయితే ఖచ్చితంగా దేవుని మహిమపరిచినట్టుగా చాలా చోట్ల జరగట్లేదు. ఎందుని బట్టి? డ్యాన్సులను బట్టి, అక్కడ జరిగే స్కిట్లను బట్టి, అక్కడ జరుగుతున్న ఇదంతా ఒక విగ్రహారాధన అయిపోతుంది. మనుషులు ఆరాధిస్తున్నారు తప్ప వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం, గొప్ప టాలెంట్ ఉంది, మంచి డ్యాన్స్ చేస్తారు, మంచి పాటలు పాడతారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇదంతా వ్యర్థం. దేవుడికి అలాంటి ఇష్టం ఉంది. దేవుడు అలాంటి అది పట్టించుకోడు. అలాంటి ఆరాధన నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని క్రిస్మస్లు చేసినా దేవుడు అస్సలు పట్టించుకోడు. ఈరోజు మీకు అందుకనే దేవుడు వాక్యం ద్వారా మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 7:5 బుద్ధిహీనుల పాటలు వింటు కంటే జ్ఞానుల గద్దింపు వింట మేలు. ఈ మాటకు అర్థం ఏంటంటే, చాలామంది సింగర్స్ ఒక సినిమా పాటలు పాడేవాళ్ళు ఉంటారు, సినిమా పాటలు పాడతారు, మళ్ళీ దేవుని పాటలు పాడతారు. స్టేజ్ మీదకి వచ్చి పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్ చేసి పెద్ద పాప్ సింగర్ లాగా, రాక్ స్టార్ లాగా, పెద్ద పెద్ద సింగర్ లాగా ఫీల్ అయిపోయి పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళని బట్టి ఎందుకు అలాంటి పాటలు ఎన్ని పాడితే ఏంటి ఉపయోగం? అలాంటి పాటలు పాడడం వల్ల దేవుడికి అయితే మైండ్ లేదు. అందుకని దేవుడు ఏం చెప్పిందంటే, అలాంటి పాటలు పాడి వాళ్ళు ఎవరో తెలుసా? బుద్ధిహీనులు, బుద్ధివంతులు కాదు, జ్ఞానం లేనారు, అతి తెలుగు తక్కువ వాళ్ళందరూ. అలాంటి బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో, అలాంటి బుద్ధిహీనుల మాటలు, అలాంటి పాటలు పాడుతూ చేశారో, ఆ పాటలు పాడని అందరినీ పక్కన పెట్టండి. ఎక్కడ చూసినా ఏంటంటే పెద్ద సంగీతాలు వాయించేస్తున్నారు, వాయిద్యాలు ఇవన్నీ వాయించేస్తే దేవుని మహిమపరచట్లేదు. ఆ వాయిద్యాలను బట్టి మీరు దేవుని మహిమపరచట్లేదు. మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు, మీ శరీరాన్ని మీరు కనపరుచుకుంటున్నారు, మీకున్న అర్హతను మీరు కనపరుచుకుంటున్నారు. వీటిని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. అందుకని దేవుడు ఏమంటారు తెలుసా? ఇలాంటి వారి బుద్ధిహీనమైన పాటలు వింటుకంటే గద్దించడమేనన్నారు. దేవుని రాకడ అతి త్వరలో వస్తుంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. మీరు మారు మనసు పొందండి. ఈ లోకంలో దేవునికి నచ్చినట్టు మీరు బ్రతకట్లేదు, మీరు నచ్చినట్టు మీరు బ్రతుకుతారు, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకలేదు అని ఎవరైతే గద్దిస్తున్నారో అలాంటి వారు మాత్రమేనండి. వారిని బట్టి మీకు మార్పు చెందాలి తప్ప ఈ బుద్ధిహీన పాటలు పాడడం వల్ల, ఆ పాటల ద్వారా క్రిస్మస్లో చాలా రకరకాల పాటలు వచ్చేస్తుంటాయి. సినిమా పాటలతో మ్యూజిక్తో పాటలు వచ్చేస్తుంటాయి, రకరకాల డ్యాన్సులు వచ్చేస్తుంటాయి. వీటన్ని బట్టి దేవుడైతే ఖచ్చితంగా చెప్తాను, దేవుడైతే వీటిని బట్టి అస్సలు సంతోషించరు. దీన్ని బట్టి ఎలాంటి పిచ్చి పనులు, ఎలాంటి అల్లరి పనులు, ఎలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు, పిచ్చి పిచ్చి సినిమా డ్యాన్సులు, బుద్ధిహీనమైన పాటలు, భక్తి లేని పాటలు, ఇలాంటి పాటల వల్ల ఏం జరుగుతుందంటే మిమ్మల్ని మీరే శిక్షించుకుంటారు. అది మాత్రం గుర్తుంచుకోండి. నరకంలోకి వెళ్ళిపోతారు. ఎలాంటి పనులు చేశారు ఎవరు కూడా దేవుని దగ్గర పరలోకానికి వెళ్ళరు. అలాంటి అందరూ నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త క్షమ. అందుకనే మత్తయి సువార్త 22:37 మరియు మార్కు సువార్త 12:30 మరొక మాట ఉంటుంది. అదేంటంటే, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ అని ఇక్కడ రాయబడింది. అంటే మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ లోక సంబంధమైన నేను పెద్ద హీరోలాగా, పెద్ద సింగర్లాగా ఫీల్ అయిపోకుండా దేవునికి ఇష్టపూర్వకంగా, దేవుడు ఎలా అయితే ప్రేమించాలనుకున్నాడో, దేవుడిని ఎలా అయితే చూడాలనుకున్నాడో, ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఒక దావీదు వలె మన ఆదిమ అపోస్తులైన వారు దేవుని ఎలా ఆరాధించారో హృదయపూర్వకంగా, మన పితరులు దేవుని ఏ విధంగా అయితే ఆరాధించారో అలాంటి ఆరాధన చేసి దేవుని దగ్గర అవ్వాలి తప్ప నువ్వు పాడే పాటను బట్టి, నువ్వు వేసే డ్యాన్స్ని బట్టి దేవునికి అయితే ఖచ్చితంగా కనపడదు. అందుకని ఈరోజు ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో మీరందరూ కూడా చేయడం పని ఏంటంటే, ఎలాంటి విషయాలకు దూరంగా ఉండండి. దేవునికి ఇష్టపూర్వకంగా మాత్రమే బ్రతకాలని ప్రయత్నించండి. అంతేకాకుండా జ్ఞానుల మాట, జ్ఞానులు అంటే ఎవరు? గద్దించేవారే జ్ఞానులు. మీరు మారు మనసు పొందండి. మీరు రాక సమీపంగా ఉంది, దేవుడు యేసుక్రీస్తు రాక త్వరలో వస్తుంది, మీరు దేవుని మాట వినకపోతే నరకానికి వెళ్ళిపోతారని మాట చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు వినడం వల్ల మీకు మేలు ఉంటుంది తప్ప పిచ్చి పిచ్చి పాటలు పాడే వల్ల మీకు ఏ యొక్క ఉపయోగం ఉండదు. దయచేసి అలాంటి వాళ్ళు మీరు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. ఆమేన్.